ప్రజలు చెప్పిన ఆ సమస్యలను స్వయంగా పరిశీలిస్తున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, సంతోషంపాడు ఎమ్మెల్యే దాని యొక్క బోర్సలు వచ్చినప్పుడు ఇది మనం ఇప్పుడు తవ్వలేదనుకో నీళ్ళు రావు దాంట్లోకి వెళ్ళవు. సో సీఎం గారు చెప్పింది ఏంటంటే ఇలాంటి ఛానల్స్ ఏమున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా ముందు క్లియర్ చేసేసుకుంటే రేపు నెలలో మనకు వర్షాలు వచ్చినప్పుడు ముందు నీళ్లు చెరువులోకి పోతాయి. నీళ్లు చెరువులోకి వెళ్తే మనకు యూజ్ ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. తర్వాత భూగర్భంలో కూడా నీళ్ళు వెళ్తాయి. సో అంచేత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కార్యక్రమంలో జరుగుతుంది. అది ఇప్పుడు నువ్వేం చేస్తావు కూడా ఇలాగే క్లియర్గా ఉంటుంది. మరి కాలంలో చెత్తేస్తున్నారు. లేవు తెలుస్తుంది కదా, యూజ్ లేకుండా అది బయట కూడా వేస్తున్నాడు. జోన్ చేయట్లేదు మీరు అసలు ఏమీ అసలు సరిగ్గా చేయట్లేదు అన్న. లేకపోతే ఇదంతా ఇంత చెత్త ఏంటి ఇదంతా. ఒకసారి ఒక గ్యాంగ్ వర్క్లో గ్యాంగ్ వర్క్ పెట్టించి మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత తడి చెత్త అంతా పోవాలి, ఇక్కడికి పోవాలి, ఇక్కడికి రావాలి. అర్థమైందా? చెప్పి రావాలి, ఫొటోస్ రావాలి. ఇలా సస్పెండ్ చేస్తామని చెప్తున్నాను నేను. ఇంత ఫెసిలిటీ ఉండి కూడా ఇచ్చేపోతే అట్లా కలెక్టర్ గారు సార్ కనపడలేరా? నిద్రలో భాగంగా రాత్రి చండ్రపాడులో పల్లెనిద్ర చేసుకున్నాము. అక్కడ కొంతమంది సమస్యలు చెప్పడం జరిగింది. వాటిని ప్రత్యక్షంగా మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 6 o'clockకి ఎక్కడైతే ఇష్యూస్ రాత్రి చెప్పారో అవన్నీ కూడా స్వయంగా చూడటం జరిగింది. సో ప్రజలందరూ కూడా వాళ్ళకి అంటే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం, సో అందరూ కూడా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి అందరూ వచ్చి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సమస్యను నోట్ చేసుకోవడం అంతా కూడా జరిగింది. సో ప్రజలు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఏం చేద్దంటే సమస్యలు వినడానికి వాళ్ళు ఆఫీస్కి రాకోకుండా ఆఫీసర్సే వాళ్ళ దగ్గరికి రావడం అనేది ఒక మంచి పరిణామం. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా వచ్చి చూసినందుకు అదేవిధంగా వాళ్ళకి సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోడ్స్ అడిగారు, రోడ్స్ వేయిస్తామని చెప్పాము. డ్రైన్స్ అడిగారు, డ్రైన్స్ ఇస్తామని చెప్పాము. అదేవిధంగా హౌస్ సైడ్స్ అడిగారు. హౌస్ సైడ్స్ కూడా ఆల్రెడీ ల్యాండ్ అవైలబుల్ ఉంది. అది కూడా హౌస్ సైడ్స్ ఒక 1 monthలో లేఅవుట్ వేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటర్ సప్లై గురించి అడిగారు. దానికి సంబంధించి ఇన్సఫిషియెంట్ వాటర్ వస్తుందని అన్నారు. దానికి అడిషనల్గా ఒక వాటర్ ట్యాంక్ కూడా కట్టించడం కూడా చెప్పాము. సో ఇది ఈ సమస్యల్ని తెలుసుకోవడం, పరిష్కారం ఇమీడియట్గా వాళ్ళకి చెప్పడం అనేది ప్రజల్లో కూడా చాలా సంతృప్తిగా ఉంది. అధికారులు ప్రజల్లోకి వచ్చి అంటే ప్రజల వద్ద పాలన అంటే ఇదే. అంటే అక్కడ జనాలు అధికారులు వెళ్లకుండా అధికారులు ఇక్కడ వచ్చి ఇలాంటివి చేశారు. ఇది అద్భుతమైన కార్యక్రమం. ప్రజల్లో సాటిస్ఫాక్షన్ కూడా బాగా ఉంది. ఎందుకంటే అధికారులు వచ్చి మనకు వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారనే ఉద్దేశంతో చాలా ఉన్నారు. నేను ఇవన్నీ చూశాను, బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ స్కీము ప్రతి మండలంలో జరగాల. ఒకవేళ వీలుంటే స్టేట్లో కూడా ఇది ఫాలో అయితే మంచిదని నా పర్సనల్ ఒపీనియన్.